రోడ్డుకు 200 గదాల ప్లాట్ మడిగ సెంటర్ ప్లాట్ ఉంది సార్. నేను మా అమ్మాయికి ఇచ్చిన కట్నం కిందకి ఆ 200 గదాల ప్లాట్ ఇప్పుడు పోతుంది. మాకు 5,800 ఉంది రిజిస్ట్రేషన్ ఆఫీసులో రేటు. మాకు ఇప్పుడు ఇచ్చేది 3,000 ఉంది. 3,000కి 6,000 ఇస్తారు సార్. ఇప్పుడు ఏమి ఇవ్వాలి సార్? 60,000కి గదం పోతుంది సెంటర్ ప్లాటు 200 గదాలు. సెంటర్ ప్లాట్ 60,000కి గదం పోతే ఇలా 6,000కి గదం ఇస్తే ఎట్లా వెళ్తుంది సార్? ఇప్పుడు ఏమి ఇవ్వాలి? ఇప్పుడు మా అమ్మాయి కట్నం కిందకి ఇచ్చినాం. ఇప్పుడు ఇలా మేము ఏం చేయాలి? మంత్రి గారు మాకు ఎందుకు ఇంత అన్యాయం చేస్తుంటారు? న్యాయం చేస్తాడని నిన్నాళ్ళ నుంచి మేము కష్టపడ్డాము. అసలు మాకు ఏం న్యాయం చేస్తలేడు. మున్సిపాలిటీలో ఉన్నదాన్ని కూడా మాకు 6,000కి గదం ఇస్తే సెంటర్ ప్లాట్ ఇవ్వాలి. ఏమి ఇస్తాం సార్ మేము? ఎక్కడికి వెళ్ళి తెచ్చి ఇలా మా అమ్మాయి కట్నం కిందకి ఇచ్చినప్పుడు ఇలా ₹1,00,00,000 ఆస్తి 1,20,00,000 వస్తాయి. ఇప్పుడు బయట అమ్ముకుంటే మేము మాకు మార్కెట్ రేట్ ఏమి ఇస్తుండో ఆయన 6,000 ఇస్తుండు. 5800 ఉంది మేము తెలుసుకుంటే. 5800కు డబల్ ఇస్తాడు అనుకున్నాము. డబల్ కూడా లేదు. అక్కడికి 12,000 కూడా లేదు. అసలుకి 6,000 ఇస్తుండు. ఈ 6,000 ఇస్తే మాకు అక్కడ పానగల్లోలకు ఆర్జాలబాయలకు 10,000 ఇవ్వడమేంది. మాకు ఇక్కడ దేవరకొండ రోడ్డుకు మున్సిపాలిటీ దాన్ని మాకు 6,000 ఇవ్వడమే సార్. అది న్యాయమేనా అసలు? సార్కు మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్. మాకు పుట్టింటికి వచ్చి ఆడపిల్లలకి ఇచ్చిన వాళ్ళు పుట్టింటికి వచ్చే కాడికి వచ్చి అసలు ఆడపిల్లలు ఇంటికి వెళ్ళకొడితే ఇప్పుడు ఏంది మా పరిస్థితి? ఏం చేస్తాడు సార్? మరి మాకు ఏం న్యాయం చేస్తాడో మాకు ఎక్కువ రేటు కట్టించి తీసుకోవాలి. మేము ఆ సంవత్సరంన్నర నుంచి పోరాడుతున్నాం సార్. ఏ పోరాడినా కానీ మాకు ఏం న్యాయం చేస్తలేడు. న్యాయం చేయాలి. మేము కాంగ్రెస్ న్యాయం గవర్నమెంట్ ఎందుకు గెలిపించుకున్నాం సార్? మేము గెలిపించుకుంది ఎందుకేనా? మాకు అన్యాయం చేయడానికా? న్యాయం చేయడానికా? మాకు న్యాయం చేయాలి. మాకు 20,000 గదం ఇస్తేనే మేము ఇస్తాము. ఆ రేటన్నా కట్టియాలి సార్. ఇప్పుడు మేము కొన్న రేటు కూడా మీద పడుతుంది. అసలు ఎక్కడికే తెచ్చియాలి? మేము ఎన్నడో కొన్నాము 15 సంవత్సరాల కింద. ఇప్పుడు ఎక్కడికే తెచ్చియాలి సార్? మాకు రేట్ ఎక్కువ కట్టించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్.